నమస్తే, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసేసుకున్నారు కాబట్టి. ఇవాళ మన సాధన మొదలు పెట్టే ముందు మనలో చాలా మందికి దుర్భాషలు ఆడటం ఏదో ఒక రకంగా ఎవరితోనైనా ప్రతిరోజు జరుగుతూ ఉండొచ్చండి. ఇలాంటి వాళ్ళకి నేను ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నానండి. మన నాలిక పైన సరస్వతి మాత ఉంటారు కాబట్టి ఏదో ఒక విషయంలో అయినా మనం ఇలా దుర్భాషలు ఆడటం వల్ల మన వాక్ సిద్ధి పైన ఎఫెక్ట్ అవుతుందండి. ఈ వాక్ సిద్ధి ఏంటంటే పవర్ ఆఫ్ ట్రూత్నెస్ అన్నమాట. అంటే పాజిటివ్ స్పీచ్ ఇవ్వటానికి, నిజం మాట్లాడటానికి అది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. కాబట్టి దుర్భాషలు ఆడటం ఎక్కువగా చేయటం వల్ల వాక్ సిద్ధి పైన ఎఫెక్ట్ అవుతుంది. అలాగే అదే నెగిటివిటీ మనలో మన చుట్టుపక్కల వాళ్ళని కూడా మనం స్ప్రెడ్ చేస్తూ ఉంటామండి. దీనివల్ల మన విశుద్ధి చక్ర, అంటే మన ఏదైనా స్పీచ్ రావటానికి ఈ థ్రోట్ సెంటర్ చాలా ఇంపార్టెంట్ అండి. మనము ఇక్కడి నుంచి దుర్భాషలు ఆడటం వల్ల థ్రోట్ సెంటర్ని బ్లాక్ చేస్తాము. అలాగే మనం కోపం తెచ్చుకొని ఆజ్ఞ చక్ర, అలాగే ఇతరులది కూడా ఎఫెక్ట్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఈ రెండు ఎఫెక్ట్ అవ్వకుండా ఉండటానికి ఒక చిన్న హ్యాబిట్ని అలవాటు చేసుకోండి. ఈ రోజు నుంచి ఏ రీజన్ వల్ల అయినా దుర్భాషలు ఆడటం మానేయండి. ఈ పాజిటివ్ నోట్తో మన సాధనానైతే మొదలు పెడదామండి. ముందుగా మనము వార్మప్స్తో స్టార్ట్ చేద్దాం. నేను ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా నిల్చుంటున్నాను, మీరు ట్రై చేయండి. ఇవాళ మనం వార్మప్స్లో చూడండి, ముందుగా ఒక లెగ్ పైన బ్యాలెన్స్ చేద్దాం. ఇది కూడా చాలామందికి కష్టంగా ఉంటుందండి. కొంచెం వయసు వచ్చిన వాళ్ళకే కాదండి, చిన్న ఏజ్ వాళ్ళకు కూడా మన లెగ్ పైన బ్యాలెన్స్ చేయటం చాలా కష్టమైపోయింది. కాబట్టి బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేయండి. శ్వాసని తీసుకుంటూ కాళ్ళ వేలని ఇలా మడవండి. మెల్లగా మెల్లగా ఫింగర్స్ని స్ట్రెచ్ చేయండి. ఈ మూమెంట్ని చేద్దాము. మెల్లగా రిలాక్స్ చేయండి. ఈసారి ఎడమ కాళ్ళతో చేద్దాము. మెల్లగా ఎడమ కాళ్ళని రిలాక్స్ చేద్దాము. నేను కాళ్ళని చూడండి ఇలా సైడ్స్, ఒక సైడ్కి నేను లెగ్స్ని ఇలా ప్లేస్ చేశాను. ఇలా నడవటానికి ట్రై చేయండి. మీకు మోకాల నొప్పులు లేకపోతే ట్రై చేయండి, లేదా కొంచెంగా పెయిన్ ఉంటుంది. ట్రై చేయండి. ఈసారి చూడండి, లోపల వైపు నుంచి కాళ్ళ సైడ్స్ నుంచి వాక్ చేయడానికి ట్రై చేయండి. మెల్లగా రిలాక్స్ అవ్వండి. లెగ్స్తో మనము ఈ మూమెంట్ చేయటం వల్ల యాంకిల్స్ దగ్గర, అలాగే ఫుట్కి చాలా మంచి మసాజ్ జరుగుతుంది. కాబట్టి తప్పకుండా దీన్ని ట్రై చేయండి. నెక్స్ట్ మనము చూడండి, నేను కుడి కాళ్ళని కుడి వైపున, అలాగే శ్వాసని తీసుకుంటూ చేతుల్ని పైకి లిఫ్ట్ చేశాను. మళ్ళీ కుడి కాళ్ళని సెంటర్కి, హ్యాండ్స్ని శ్వాసని వదులుతూ డౌన్ చేద్దాం. మళ్ళీ ఈసారి ఎడమ వైపున. కంటిన్యూ చేయండి ఒక బ్యూటిఫుల్ స్మైల్తో. మెల్లగా సెంటర్కి వచ్చి రిలాక్స్ అవ్వండి. ఈసారి రెండు చేతులని మనము ఇలా వేస్ట్ పైన పెడుతూ మోచేతుల్ని వెనక్కి పాయింట్ చేసేలాగా పెట్టండి. శ్వాసని తీసుకుంటూ మెల్లగా కొంచెం లెగ్స్ని సెపరేట్ చేస్తూ ఆర్చ్ బ్యాక్ చేయండి. అలాగే నెక్ని రిలాక్స్ చేయండి.
మెల్లగా సెంటర్కి శ్వాసని వదులుతూ రిలాక్స్ అవ్వండి. ఈ మూమెంట్ని కంటిన్యూ చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా చేతులని రిలాక్స్ చేసి ఆ తర్వాత లెగ్స్ని రిలాక్స్ చేయండి. తర్వాత మనము చూడండి, లెగ్స్ని హిప్ విత్ ద పార్ట్లో డిస్టెన్స్ని క్రియేట్ చేస్తూ శ్వాసని తీసుకుంటూ సెంటర్లో శ్వాసని వదిలేటప్పుడు కుడి వైపున మెల్లగా బెండ్ అవ్వండి. అలాగే పైన వైపున చూడండి. మనకి మంచి స్ట్రెచ్ ఉంటుందండి, దాన్ని అబ్జర్వ్ చేయండి. శ్వాసని తీసుకుంటూ మళ్ళీ సెంటర్కి వచ్చేసి ఈసారి శ్వాసని వదులుతూ ఎడమ వైపున బెండ్. ఈ మూమెంట్ని కంటిన్యూ చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా సెంటర్కి వచ్చేసి రిలాక్స్ అవ్వండి. ఇవండి ఇవాళ మన వార్మప్స్. మనము ఆసన సాధనాలోకి అయితే వెళ్ళిపోదాం. మొదటిగా మనం చేయబోయే ఆసన పేరు వీరభద్రాసన 3. ఈ ఆసన ఒక బ్యాలెన్సింగ్ ఆసన అండి. కాబట్టి మీరు ఒకవేళ బ్యాలెన్స్ చేయలేము అని అనిపిస్తే గోడకి దగ్గరగా వెళ్ళి ట్రై చేయండి. ముందుగా చూసేద్దాం ఆసన ఎలా చేయాలో. నేను ఒక వైపున తిరుగుతున్నాను. తిరిగిన తర్వాత చూడండి, 2 కాళ్ళని జోడిస్తూ డీప్గా శ్వాసని తీసుకోండి. కంప్లీట్గా శ్వాసని వదులుతూ ఈసారి ఎడమ కాళ్ళని 1 స్టెప్ బ్యాక్కి తీసుకెళ్తున్నాం. శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని పైకెత్తండి. ఎత్తిన తర్వాత దీన్ని పాయింటెడ్ అంటారు. ఇలా అయినా పెట్టొచ్చు, లేదా 2 చేతుల్ని జోడించండి. శ్వాసని వదిలేటప్పుడు కంప్లీట్గా బాడీ వెయిట్ని కుడి కాళ్ళపైన తీసుకెళ్తూ పై భాగాన్ని అలాగే ఎడమ కాళ్ళని పైకెత్తండి. అలాగే మ్యాట్ పైన ఒక పాయింట్లో గేజ్ చేయండి. మళ్ళీ మెల్లగా శ్వాసని తీసుకుంటూ పైకొచ్చి ముందుగా చేతులని ఆ తర్వాత కాళ్ళని రిలాక్స్ చేయొచ్చు. ఇదండి వీరభద్రాసన 3. నేను చెప్పినట్టు మ్యాట్ పైన ఒక పాయింట్లో గేజ్ చేయగలిగితేనే మనం బ్యాలెన్స్ చేయగలుగుతాము. అలాగే ఇంకో చిన్న చిట్కా అండి, మీ బొటన వేలని ప్రెస్ చేయండి. ఒకవేళ బొటన వేలని లిఫ్ట్ చేశారనుకోండి బ్యాలెన్స్ అవుట్ అవుతుంది. కాబట్టి బొటన వేలతో గ్రిప్ని తీసుకుంటూ బ్యాలెన్స్ చేయండి. అలాగే ఈ ఆసన చేయటం వల్ల కాళ్ళ మజిల్స్ని మనం స్ట్రెంథెన్ చేయొచ్చు. మన షోల్డర్స్ పైన కూడా మంచి వర్క్ అవుతుందండి. అలాగే మనం చూసుకున్నట్టయితే హిప్ రీజియన్లో మనకి చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది. దీనివల్ల మనకి ఫోకస్, కాన్సన్ట్రేషన్ కూడా బాగా పెరుగుతుంది. కాబట్టి మనం కలిసి ఈ ఆసనాన్ని 2 వైపున కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా
చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. ఈ ఆసన చేసేటప్పుడు మన 2 మోకాలు స్ట్రైట్గా ఉంచండి. మీరు కాన్షియస్గా దాన్ని స్ట్రైట్ పెట్టడం వల్లే మనకి ఆసన వల్ల కలిగే లాభాలు వస్తాయి. కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత ఆసన చేసే ముందు ఒక చిన్న విషయం అండి, కొంతమందిని నేను గమనించానండి, ఎవరన్నా ఇంట్లో సిచ్యువేషన్స్ గురించి చెప్తున్నాను, అరే మీ మొహాల కోసం వండుతున్నాను ఇలా అనటం, ఎందుకు బతుకున్నావా అని చిరాకులో, లైఫ్లో ఉన్న చిరాకులంతా మనం చూపించటం వల్ల ఇంట్లో వాళ్ళకి చాలా ఎఫెక్ట్ పడుతుందండి. మనం అనుకుంటాము మనం ఏమన్నాము, చిన్న విషయమే కదా, ఏదో చిరాకులో అన్నాను అని. కాకపోతే మన సబ్కాన్షియస్ మైండ్లో చాలా ఎఫెక్ట్ పడుతుందండి. మనకి అవుతుంది, అలాగే ఇతరులకు కూడా అవుతుంది. కాబట్టి ఆ కొంచెం సమయంలో ఆ కొంచెం కోపాన్ని, చిరాకుని కంట్రోల్ చేయడానికి ట్రై చేయండి. దానివల్ల నేను చెప్పినట్టు వాక్ సిద్ధి చాలా ఇంప్రూవ్ అవుతుందండి. కొంతమంది చాలా మంచోళ్ళు ఉంటారండి, చాలా మంచి మనసు ఉంటుంది, చాలా మంచి సెన్సిటివ్గా ఉంటారు, అందరినీ అర్థం చేసుకుంటారు. కానీ ఏం మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి అన్నది వాళ్ళకి తెలియకపోవటం వల్ల లైఫ్లో వాళ్ళు ఎంత చేసినా కూడా వేస్ట్ అవుతుంది. కాబట్టి ఈ యొక్క థింగ్ని, నాలుకని మనం కంట్రోల్ చేయటం వల్ల లైఫ్లో చాలా ఎదుగుతాం. కాబట్టి దీన్ని మీరు అలవాటు చేసుకోండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు మారిచ్యాసన ఏ. ఈ ఆసన చూసేద్దామండి ఎలా చేయాలో. ఈ ఆసన చేయటానికి నేను ఒక వైపున తిరుగుతున్నాను, చూడండి. ముందుగా 2 కాళ్ళని స్ట్రెచ్ చేయండి. దండాసనాలో కూర్చుంటాం. కూర్చున్న తర్వాత చూడండి, నేను నా ఎడమ కాళ్ళని ఫోల్డ్ చేస్తున్నాను. ఎడమ మోకాలు పైకి పాయింట్ చేసేలాగా పెట్టండి. అలాగే కొంచెం కాళ్ళని దూరంగా పెట్టండి. శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని పైకెత్తి శ్వాసని వదిలేటప్పుడు ముందుకి చూస్తూ బెండ్ అవ్వండి. వన్స్ బెండ్ అయిన తర్వాత మెల్లగా చూడండి, నా ఎడమ చేతితో నేను ఎడమ కాళ్ళని వ్రాప్ చేస్తున్నాను. అలాగే కుడి చేతిని కూడా వెనక్కి తీసుకెళ్ళి ఇంటర్లాక్ చేయండి. వన్స్ ఇంటర్లాక్ చేసిన తర్వాత మీ చిన్ని మీ మోకాల దగ్గరికి తీసుకెళ్ళండి. ఇక్కడ కొన్ని క్షణాలు ఉంటూ మెల్లగా మీ చేతులని రిలాక్స్ చేస్తూ శ్వాసని తీసుకుంటూ ముందుగా చేతులని పైకెత్తి మెల్లగా కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి మారిచ్యాసన ఏ. మీరు చూసినట్టయితే మనం కాళ్ళని ఫోల్డ్ చేసి బెండ్ అయ్యే ప్రాసెస్లో ఎక్కువగా మనకి ఈ భాగంలో ప్రెషర్ అన్నది పడుతుంది. కాబట్టి ఇండైజెషన్ ఇష్యూస్ ఉన్న, ఇంటర్నల్ ఆర్గాన్స్కి మంచి స్టిమ్యులేషన్ ఇవ్వాలన్న అబ్డామినల్ రీజియన్కి చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. అలాగే బ్యాక్ మజిల్స్ని బాగా స్ట్రెంథెన్ చేస్తుంది. మనం హ్యాండ్స్ని ఇంటర్లాక్ చేసే ప్రాసెస్లో షోల్డర్లో మొబిలిటీ పెరుగుతుందండి. అలాగే మైండ్ని కామ్ డౌన్ చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని మనం 2 కాళ్ళతో కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. ఇదండి, 2 కాళ్ళతో 2 సార్లు చేద్దాము. 2 కాళ్ళతో 2 సార్లు చేయండి. 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 2 కాళ్ళతో 2 సార్
రెండు చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి మారిచ్యాసన ఏ. ఈ మారిచ్య అన్న పేరు మహర్షి నుంచి వచ్చిందండి. ఈ మహర్షి ఈ ఆసనాలో మెడిటేషన్ చేసేవాళ్ళంట. మనం కొన్ని క్షణాలు ఆ ఆసనాలు ఉంటూ శ్వాస మీద ఒక 5 సార్లు లేదా 6 సార్లు మనం దృష్టి పెట్టినా చాలండి. కాబట్టి మనం తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేద్దాము. మనం తర్వాత చేయబోయే ఆసన పేరు ఏకపాద రాజకపోతాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూసేద్దామండి. ముందుగా ఈ ఆసన చేయటానికి మనము అధోముఖాలోకి వస్తాము. కాబట్టి నేను ఒక వైపున తిరిగి ఆ పొజిషన్కి వెళ్తున్నాను. ముందుగా మనము అధోముఖాలోకి వస్తాము. శ్వాసని తీసుకుంటూ కుడి కాళ్ళని ఎంత అయితే అంత పైకెత్తండి. శ్వాసని వదిలేటప్పుడు కుడి మోకాళ్ళని మన 2 చేతుల మధ్యలోకి తేయటానికి ట్రై చేయండి. దీన్ని కపోతాసన అంటారండి. మనము ఈ పొజిషన్కి వచ్చిన తర్వాత శరీరం ఇలా కాకుండా మధ్యలో సెంటర్లోకి వచ్చేలాగా చూడండి. అలాగే వెనకాలన్న కాళ్ళని ముందుగా ఫోల్డ్ చేయండి. ముందుగా ఈ మూమెంట్ చేయండి. ముందుగా రిలీజ్ చేయండి. అలాగే మీ వైపున పుష్ చేయండి. మీకు ఇది కంఫర్టబుల్గా ఉంటే చూడండి, నేను నా ఎడమ కాళ్ళని ఎడమ మోచేతి దగ్గర పెట్టాను. అలాగే శ్వాసని తీసుకుంటూ కుడి చేతిని పైకెత్తుతూ ఇంటర్లాక్ చేస్తూ ముందుకి చూడండి. మెల్లగా కాళ్ళని రిలాక్స్ చేస్తూ ఈసారి వేరే వైపున చేస్తాను. మెల్లగా వజ్రాసనాలో రెస్ట్ చేయండి. ఇదండి ఏకపాద రాజకపోతాసన. మీరు చూసినట్టయితే ఈ ఆసన చేయటం వల్ల హిప్ అనేది బాగా ఓపెన్ అవుతుంది. మనం వెనకాలన్న కాళ్ళని ఫోల్డ్ చేసే ప్రాసెస్లో ఈ భాగంలో అండి, దీన్ని క్వాడ్రిసెప్స్ అంటారు, ఇక్కడ మంచి స్ట్రెచ్ ఉంటుంది. యాంకిల్స్కి మంచి స్ట్రెచ్ ఉంటుంది. షోల్డర్స్ని అప్లిఫ్ట్ చేసి పట్టుకోవటం వల్ల షోల్డర్లో ఫ్లెక్సిబిలిటీ, మొబిలిటీ కూడా బాగా పెరుగుతుంది. కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు చేయండి. ఇవండి ఇవాళ మన ఆసనాలు. మనం స్ట్రెంథనింగ్ ఆసనాలని అలాగే ఫ్లెక్సిబిలిటీ పెరగటానికైతే చేశాము. వీటిని గుర్తుపెట్టుకుంటూ మీరు రోజు పొద్దున సాయంత్రం వేళల్లో తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, నేను ఇవాళ మొత్తం మాట్లాడిన దాంట్లో దుర్భాషలు ఆడటం గురించి చెప్పాను కాబట్టి టిప్ కూడా దానికి సంబంధించింది. పెద్దవాళ్ళం మనమే ఈ మాటలు మాట్లాడటం వల్ల చిన్నపిల్లలు విని అదే మాట్లాడతారని. మళ్ళీ మనం ఏం ఆశిస్తామంటే చిన్నపిల్లలు బాగుండాలి, వాళ్ళు మంచి మాట్లాడాలి అంటే అది కుదరదండి. వాళ్ళు ఏదైతే చూస్తారో అదే చేస్తారండి. మనం ఎంత చెప్పినా కూడా వాళ్ళు అర్థం చేసుకోరు. కాబట్టి మీరు వాళ్ళ ముందు ఎలా ఉండాలి అన్నది చాలా ముఖ్యం. కాబట్టి దీన్ని కొంచెం కాన్షియస్గా ఉంటూ మార్చుకోండి. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.